నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో రాజకీయాలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పిసిసి చీఫ్గా కూడా షర్మిల రాబోతుందనేటటువంటి ప్రచారం పైన ప్రజల్లో చర్చ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఓవైపు వైసీపీకి సంబంధించి ఏదైతే షర్మిల ఏపీలోకి రావడం వెనుక టీడీపీ పాత్ర ఉందంటూ, ఏదైతే టీడీపీ కూటమి అనేటటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి సంబంధించి కావచ్చు, ఇతరులకు సంబంధించి కావచ్చు పాత్ర ఉందనేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కొడాలి నాని కావచ్చు, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, నేరుగా ఇది చంద్రబాబు కుట్ర ఇది అంటున్నారు. అసలు షర్మిల రావడానికి చంద్రబాబు కుట్ర ఎందుకు అవుతుంది, అసలు ఏం జరగబోతుంది అనేటటువంటికి సంబంధించి మనతో ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్, సామాజిక ఉద్యమకారిణి రజనీ గారు ఉన్నారు మనతో. ప్రస్తుతం రజనీ గారిని అడిగి దీనికి సంబంధించినటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మేడం నమస్తే. ప్రస్తుతం ఏపీలో షర్మిల ఏపీ పిసిసి చీఫ్గా రాబోతుందని నేను చెప్పటం, దీనికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, కొంతమంది కావచ్చు, ఏదైతే దీని వెనక చంద్రబాబు ఉన్నాడంటూ ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఈ పార్టీ వాళ్ళు ఉన్నారు అనేటటువంటి వ్యాఖ్యలు చేయటం అనేటటువంటిది, దీన్ని మనం ఎలా భావించవచ్చు అంటారు? ముఖ్యంగా ఏదైతే షర్మిలమ్మ గారు ఈ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ తరపు నుంచి రావడం అనేది ఒక కుట్ర అనుకునే కంటే ఒక వ్యూహం అనుకుంటే బాగుంటుంది. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారు వ్యూహం తీసినట్టుగా చంద్రబాబు గారు తెర వెనకాల వ్యూహం నడిపించారేమో అనుకోవచ్చు. ఈసారి రాష్ట్ర ఎలక్షన్లని కత్తి మీద సాన్లా చూస్తున్నాడేమో చంద్రబాబు. ఎందుకంటే ఈసారి నిలబడకపోతే భూస్థాపితం అయిపోతుందేమో పార్టీ. ఎందుకలా? అదేంటది? 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానమే. అఫ్కోర్స్ 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం అయి ఉండొచ్చు, 2 తెలుగు రాష్ట్రాల్లో కలిసి ఉండొచ్చు. మరెందుకు తెలంగాణ సర్దేసుకుంది? ఆంధ్రలో ఎందుకు మళ్ళీ చిగురించింది? ఆంధ్రలో ఇంత గొప్ప భారీ స్పందన ఎందుకు వచ్చింది? బాబుగారి వ్యూహం. బాబుగారి వ్యూహం ఎలా ఉంటుందంటే వారు వన్ సైడే. ఈరోజు పీకే అటువైపు నుంచి ఇటు రావడం, పవన్ కళ్యాణ్ గారు ఇటు రావడం, అదే రకంగా షర్మిలమ్మ కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి రావడం, ఇదంతా బాబుగారి వ్యూహమే. దాని వెనకాల కుట్ర అనకూడదండి, వ్యూహం అనాల. ఎందుకంటే 33,000 ఎకరాల రాజధాని భూములు కానీ, ఈరోజు సిపిఎస్ విధాన రద్దు చేయమన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ టీచర్లు కానీ, నిత్యం 26 రోజులు 25 రోజులు 30 రోజులు పైచలకు వస్తూ అంగన్వాడీ వాళ్ళ నిరసన సమ్మె కానీ, ఇక చాలామంది మీరు చూస్తున్నారు కదా, కలెక్టర్ ఆఫీస్ ఎదురు ప్రతిరోజు ధర్నాలే, సమగ్ర శిక్షణ యోజన అని కొన్ని. సో ఈ రకంగా జరుగుతున్న మూమెంట్లో ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు, పెను సంచలనం సృష్టించబోతున్నారు బాబు గారు. సో వీటన్నిటికీ షర్మిలమ్మ వ్యూహం అంటే, నిన్న మొన్నటి దాకా షర్మిలమ్మ తెలంగాణలో ఒక పార్టీ పెట్టి ఎవరు బేరం పెట్టి కొన్నారని సర్దేసింది. ఎందుకు ఈ పదం వాడుతున్నానంటే, పలుమార్లు ప్రభుత్వాలు ఇది అధికార పార్టీ వ్యక్తులు అడుగుతారు, పవన్ కళ్యాణ్ గారు పెయిడ్ ఆర్టిస్ట్ అని, ఎంత ప్యాకేజ్ అందిందని. మరి షర్మిలమ్మకి ఎవరు ప్యాకేజ్ ఇచ్చారు? ఎవరు ప్యాకేజ్ ఇస్తే అందింది? ఎవరు చెప్తే కాంగ్రెస్లో కలిసింది? కాంగ్రెస్లో పూర్తిగా కలిసిపోవడం ఏంటి? అసలు ఒక పార్టీ, ఒక వ్యక్తి పేరుతో పార్టీలు పెట్టడం ఏంటి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉందండి, ఎన్టీఆర్ పార్టీ అని పెట్టారు ఎవడన్నా? జనసేన పార్టీ అని ఉందండి, పవన్ కళ్యాణ్ పార్టీ అని పెట్టాడు ఎవడన్నా? వైఎస్ఆర్ అట. ఏంటిది? ఒక వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు అబ్బాయి? ఏమన్నా రెడ్డి కాంగ్రెస్ పెట్టి చరిత్రలో మిగిలిపోయాడు అనుకున్నాడా? లేదే. కాంగ్రెస్ పార్టీ గొప్పతనం రాజశేఖర రెడ్డి గారిది, గొప్పతనం కాంగ్రెస్ పార్టీది, రాజశేఖర రెడ్డి గారిది కాదండి. గమనించాల, మనం బాగా గుర్తుంచుకోవాలా. ఆ రోజు కూడా ఏదైతే తండ్రి చౌకి కాంగ్రెస్ పార్టీ మరియు, ఈ పదం గుర్తుపెట్టుకోండి, మరియు రిలయన్స్ వాళ్ళ సంస్థలు, రిలయన్స్ వాళ్ళ అధినాయకులు అన్నటువంటి గౌరవ మన ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడు పరిమళ నత్వానికి రాజ్యసభ సీట్ ఎందుకు ఇచ్చినాడమ్మా? G20తో రిలయన్స్ వాడితో పత్తి వ్యాపారం ఎందుకు చేస్తున్నాడమ్మా? అంతకుముందు ఊళ్ళో ఒకచోట అరచోట ఉండే రిలయన్స్ వాళ్ళు ఈరోజు పెట్రోల్ బంక్తో సహా, రిలయన్స్ ఫ్రెష్తో సహా, కూరగాయల నుంచి పెట్రోల్ వరకు ఇది ఉంది అది లేదు అనకుండా రిలయన్స్ బట్టల షాపులు, రిలయన్స్ మందు దుకాణాలు, ఇది ఉంది అది లేదని ఉందా? ఏంటది? రాష్ట్రం అంతా వ్యాపించేశారు. ఎవడి అదును చూసుకొని తెలంగాణలో ఎంత చేస్తున్నారు, ఆంధ్రాలో ఎంత చేస్తున్నారు? ఆంధ్రాలో ఎవరు చెయ్యి అందించారు? ఏ హస్తాన్ని తిరగదిప్పి చెయ్యి అందిస్తున్నావు నువ్వు ఈరోజు రిలయన్స్కి? సో ఖచ్చితంగా అండి, ఒక తప్పు చేసి అవతరోడి మీద నెట్టడంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కీలక పాత్ర. తండ్రి జోవుకి నారాసురుడా అన్నారు, చంద్రబాబే కారణం అన్నాడు. వివేకానంద రెడ్డి గారికి నారాసుర రక్త చరిత్ర రాశారు. వీటన్నిటికీ కారణం షర్మిలమ్మ గ్రాండ్ ఎంట్రీ అండి. మనం గమనిస్తే ఒక చిన్న లాజిక్ అండి,
వివేకానంద రెడ్డి గారు చనిపోక ముందు నుంచే తల్లి చెల్లి గడగడలాడిపోయారు. ఎందుకని? ఎందుకు ఈ పదం చెప్తున్నానంటే నాకు బాగా గుర్తు ఏంటంటేనంటే వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో షర్మిలమ్మ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏది? వివేకానంద రెడ్డి గారు బతుకున్నప్పుడు ఒక నెల ముందు బెంగళూరు భవనానికి వచ్చి ఒక మాట అడిగారు, అమ్మా నువ్వు కడప రావాలి, కడప నుంచి పోటీ చేయాలి అంటే, అయ్యో చిన్నాయన అన్నకు చెప్పినావా, అన్న కోపం అవుతుంది, అన్న ఊరుకోడు. ఎందుకు ఊరుకోడు? 151 సీట్లలో నుంచోబెడదాం అనుకున్నప్పుడు, ఏది 175 సీట్లు నుంచోబెడదాం అనుకున్నప్పుడు ఒక్క సీటు తల్లికి చెల్లెలకి ఎందుకు ఇవ్వలేదు? అంటే రాజకీయంలోకి ఆయన ఒక్కడే ఎదగాల, తండ్రిని కూడా ఎదగనివ్వడా? అందుకే తండ్రి చావుకి కొద్దో గొప్ప పాత్ర ఉందా? మరి ఎందుకు అది తల్లి చెల్లి అంటే? వివేకానంద రెడ్డి గారు చనిపోయాక వణికితే దానివల్ల అనుకోవచ్చు, చనిపోక ముందు నుంచే తల్లి చెల్లి భయపడుతున్నారే, కంపల్సరీగా పని చేయాల్సిందే అన్నట్టుగా ఎలక్షన్ పబ్లిసిటీ చేశారే. ఎలక్షన్ అయిపోయాక ఆవిడ ముందే సర్దుకుని వెళ్ళిపోయింది తెలంగాణకి. పాపం తల్లికి మొన్న రాజీనామా చేపి చావును పంపించేశాడు. ఏంటిది? సో ఖచ్చితంగా ఈ చావుకి ఆ కుటుంబానికి ఒక తీరని బంధం ఏదో ఉందండి. ఆ ఫ్లైట్ యాక్సిడెంట్కి అంటే యాక్చువల్లీ ఆ ఫ్లైట్ కొడుకు గారు కూడా ఎక్కాల్సిందేమో, మరి ఎందుకు ఎక్కలేదు? అసలు ఫ్లైట్ యాక్సిడెంట్కి సంబంధించి ఒకరిద్దరే వెళ్ళడం అంటే, ఫ్లైట్లో ఎప్పుడు ఇద్దరే ఉండరండి, ఒక 2, 3, 4 సెక్యూరిటీ గార్డ్స్ ఆయనతో పాటు ఉంటారు. ఆ రోజు ఏంటో ఎవరిని తీసుకుని వెళ్ళకుండా ఆయన ఇక్కడెక్కి అక్కడ దిగేలాగా, మరి ఏం జరిగిందో తెలీదు. ఫ్లైట్ అంతా బాగానే ఉందని రిపోర్ట్ కూడా ఉంది, ఫ్లైట్ నడిపేవాడు కూడా హైలీ ఎక్స్పీరియన్స్డ్ పర్సను. ఇదేమన్నా స్కెచ్చా? అంటే నిజంగా పులివెందుల పులిబిడ్డ సునీతమ్మ వేసినట్టుగా సిబిఐ ఎంక్వైరీకి వేసి ఉండాల్సింది సార్. తండ్రి మీద ప్రేమ ఉంటే. తండ్రి ఎప్పుడు చచ్చిపోయాడు? అప్పుడు కాంగ్రెస్లోంచి విలీనం చేసిన, అంటే కాంగ్రెస్లో విలీనం ఉన్న పార్టీని విచ్ఛిన్నం చేయడానికి తండ్రి చావు కారణంగా వాడుకున్నాడా? లేకపోతే తండ్రి చావుకి కారణమయ్యాడా? లేకపోతే తండ్రి చావు కూడా ప్రీ ప్లాన్డ్ స్కెచ్చేనా అని చాలామంది రాష్ట్ర ప్రజల్లో పలు విధాలుగా ప్రశ్నలు సంధిస్తున్నాయండి వాళ్ళ మనసుల్లో. మరి ఎవరు ఇవి నివృత్తం చేయాలో మాకైతే తెలియట్లా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారు ఉన్న దగ్గర నుంచి పడదండి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఒకానొక టైంలో అసెంబ్లీలో చెప్పారు, నిజంగా నా బిడ్డ ఈ తప్పు చేసి ఉంటే నా బిడ్డని ఉరి తీయడానికి కూడా నేను వెనుకంద వేయను, నా బిడ్డని అరెస్ట్ చేసినప్పుడు కూడా నేను అడ్డుపడను, తప్పు చేసినోడికి నేను ఎప్పుడూ సహకరించను అన్నాడు. ఆల్రెడీ మనోడు తప్పు చేశాడు, తండ్రి ఏమో రాజకీయం కోసం సహకరించను అంటున్నాడు. తండ్రి ఉంటే కదా ఈ బాధ, తండ్రి లేకపోతే ఏ బాధ లేదేమో అని అనుకున్నాడని మనం చెప్పలేమండి, ఎందుకంటే ఆధారాలు లేవు కదా. ఈరోజు కొంతమంది అంటారు రంగ గారికి చావుకు కారణమైనటువంటి టీడీపీ పార్టీ అని. మరి ఏమో వాడు సిబిఐ ఎంక్వైరీ చేసినాడా? ఏమయ్యా వాడు ఎవరైనా పొడుస్తుంటే చూసినాడా? లేకపోతే వాడు కడప బాంబులు కొనుక్కొచ్చినాడా? ఏం ఎట్ట చెప్తావు? నువ్వు ఎట్ట చెప్పినావో నేను అట్నే చెప్తున్నా. మీ నాయన చావుకి కారణం నువ్వై ఉండొచ్చేమో, అందుకే నీ తల్లి చెల్లి వివేకానంద రెడ్డి గారు చనిపోక ముందు నుంచే గజగజ వణుకుతున్నారేమో. కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ వివేకానంద రెడ్డి గారు బతికున్నప్పుడే కలవబోతుందేమో. వివేకానంద రెడ్డి గారు బతికుంటే కాంగ్రెస్ని టీడీపీని కలిపేస్తారన్న ఉద్దేశంతో నువ్వు వివేకానంద రెడ్డి గారు అడ్డు తొలగించావేమో. ఏమైనా అయి ఉండొచ్చు. సో ఆ రోజు చిన్నాయన చనిపోవడం, కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోవడం, ఆ రోజు చిన్నాయన చనిపోవడం, దాన్ని ఆసరాగా తీసుకొని రాష్ట్ర ప్రజలను నమ్మించి టీడీపీని రాష్ట్ర ప్రజలకి దూరం చేయడం, ఇవన్నీ కూడా ఒక వ్యూహమేనండి. అప్పట్లో నీ వ్యూహం పారింది, ఇప్పట్లో నీ వ్యూహం రిలీజ్ కూడా అవ్వట్లే. ఇకపోతే చంద్రబాబు గారి వ్యూహం. సజ్జల గారికి మీరేం సమాధానం చెబుతారు మేడం? దీని వెనక చంద్రబాబు ఉన్నాడు, ఆ పార్టీలో ఉండే ఈ పార్టీలో ఉండే అంట వెనక. ఏది మన షర్మిలమ్మ గారి రాక వెనకాల ఎలా తెలిసింది సజ్జల బాబాయ్ నీకు? బాగా తెలుసుకున్నావే. ఖచ్చితంగా బాబు గారి వ్యూహమే, గుర్తుపెట్టుకో. కేవలం క్రిస్టియాలిటీ ఓట్లు, నీ పక్కనుండే కొన్ని ముస్లిం ఓట్లు, నువ్వుగా సంపాదించుకున్నటువంటి కొద్ది గొప్ప 35, 45 ఓట్ బ్యాంక్ ఉంది కదా, అది కదలట్లా. అది ఏం చేసినా కదలట్లా. వాళ్ళని ఒక ట్యాప్లోకి దించేసో, అది నీ వల్ల కాదు సాధ్యమైంది. ఆ రోజు నిన్ను చూసి ఓట్లు ఇలా. షర్మిలమ్మ పాదయాత్ర, అనిల్ గారి సుస్థిరమైన ప్రార్థనల వెనకాల వచ్చిన ఓట్లవి మళ్ళీ వాళ్ళిద్దరినే బరిలోకి దింపుతున్నారు. ఇవి చూసుకున్న సావిరంగా వారు వన్ సైడ్ అవుతుంది, మీ ఓట్లు చీలిపోతాయి. టీడీపీ జనసేన ఓట్లు అంగుళం కూడా కదలవు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల పోటీ చేయబోతుంది సజ్జల బాబాయ్కి ముందుగానే తెలిసిపోయింది. సో ఖచ్చితంగా మీ ఓట్ బ్యాంకింగ్ పూర్తిగా చెలబోతుంది, మీ పార్టీ విచ్ఛిన్నమైపోతుంది.
మీ పార్టీ భూస్థాపితం అయిపోయి దాని మీద కాంగ్రెస్ పార్టీ చిగురించబోతుంది. ఆల్రెడీ మీ నాయకులు సర్దుకొని వెళ్ళిపోయారు. సుమతి, కాలమతి, మందమతిలాగా నువ్వు ఒక్కడవే మిగిలిపోతావేమో చూసుకో. ఇది ఈ టాపిక్కు సంబంధించినటువంటిది. అడ్వకేట్ రజనీ గారు ఏదైతే తన అభిప్రాయానికి సంబంధించి చూస్తే కనుక ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ అన్న చెల్లి మధ్య అసలు విభేదం ఎందుకు వచ్చింది అనేటటువంటి అంశం చూస్తే కొంతమంది రాజకీయంగా అంటే, కొంతమంది ఏమో ఆస్తులకు సంబంధించి అంటే, కొంతమంది మరికొన్ని కారణాలకు సంబంధించి కుటుంబంలో సంబంధించినటువంటి సమస్యలకు సంబంధించి అనేటటువంటిది. అయితే మొత్తం మీద చూస్తే ఇది డెఫినెట్గా రాజకీయంలో ఆధిపత్యం కోసం మాత్రమే. చెల్లి ఇన్వాల్వ్ అయితే తన ప్రాధాన్యత తగ్గుతుంది. భారతీయ యొక్క పరపతి అనేటటువంటిది, పెత్తనం అనేటటువంటిది ఉండదు. కాబట్టి షర్మిలను తల్లిని ఇంటి నుంచి పంపించిన పరిస్థితి, రాష్ట్రం నుంచి తెలంగాణకు పంపించినటువంటి పరిస్థితి అనేటటువంటి అభిప్రాయం. విమలారెడ్డి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలుకుతూ ఇది కేవలం ఆస్తి పంపకాలకు సంబంధించినటువంటి విభేదమే కానీ రాజకీయ విభేదం కాదు, వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించినటువంటి ప్రభావం కాదు అనేటటువంటి డైవర్షన్ పాలిటిక్స్కు సంబంధించి మాత్రమే ఆస్తుల విభేదము. ఈడీ అటాచ్ చేసినప్పుడు ఎలా ఇస్తారు ఆమెకు ఆస్తిలో వాటాలు అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు అనేటటువంటిది ఇది ప్రధానంగా కూడా ఏపీలో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఏకఛత్రాధిపత్యం ఉండాలి, మరో వ్యక్తి రాకూడదు ఫ్యామిలీ పాలిటిక్స్కు సంబంధించి అనేటటువంటి అభిప్రాయము. ముఖ్యంగా షర్మిలను ఏదైతే ఏపీలోకి రాజకీయాల్లోకి రానియకుండా ఉండాలనేటటువంటి రాజకీయ కారణాలే అనేటటువంటి అభిప్రాయం స్పష్టంగా తెలుస్తున్నటువంటిది. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.